ఇది ఫిషింగ్ అయితే ఎగ్జాక్ట్గా సూపర్గా వచ్చింది. మొత్తం కొంచెం వెరైటీ డిఫరెంట్గా అయితే చేసాము. సైడ్ చేదులు అనేది ఉంటుంది. ఆ చేదులు అనేది ఉన్న దగ్గర మనం కంపెనీ స్టీల్ ఒరిజినల్ స్టీల్ అయితే వాడాం. At the same time, quality and time frame kuda within time frame. I'm really happy. స్లైడ్ డోర్ పెట్టుకున్నప్పుడు అది చాలా సున్నితంగా వాడుకోవాలి. స్లైడ్ డోర్స్ అనేవి మనం ఓపెన్ డోర్స్ రఫ్ అండ్ రఫ్గా వాడుకున్నట్టు స్లైడ్ డోర్స్ వాడుకునే దానికి ఎక్కడో నెల్లూరు డిస్టిక్ అండి మనది. సైట్ అయితే మన హైదరాబాద్లో వచ్చింది. అయినా కూడా మనం ఏమాత్రం ఏం తక్కువ కాకుండా చాలా డిఫరెంట్గా క్వాలిటీ పరంగా మొత్తం బ్రాండెడ్ ఐటమ్. ఇది ఫుల్ బ్రాండ్ ఎవ్రీథింగ్ మొత్తం. ఇది మనకి వారంటీతో పాటు సర్టిఫికేట్తో పాటు వస్తుంది. మెటీరియల్ కూడా మనకు వారంటీ కూడా 30 years వారంటీ వస్తుంది. మెటీరియల్ మనం వాడిన ఫ్లైవుడ్కి 30 years వారంటీ. ఈ ఫ్లైవుడ్ 30 years మనం ఎక్కడ యూజ్ చేయాలంటే ఎక్కువగా చాలా దగ్గర ఇప్పుడు కొన్ని ఏరియాల్లో చేదులు అనేది ఉంటుంది. ఆ చేదులు అనేది ఉన్న దగ్గర మనం కంపెనీ వారంటీ ఉండే ఫ్లైవుడ్ మాత్రమే వాడాలి. వాడితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఫ్యూచర్లో ఏమైనా ప్లైవుడ్ కానీ ఏదైనా చేతులు పెడితే కంపెనీ రెస్పాన్సిబిలిటీ మనకైతే ఇస్తుంది. వాళ్ళు వచ్చి మన ప్రాబ్లం వాళ్ళైతే వచ్చి మనకు సాల్వ్ చేస్తారు ప్లైవుడ్ పరంగా ఏదైనా చదువులు పడితే. ఇంకా నెక్స్ట్ వచ్చి మోడల్ అయితే ఎలా ఉంది మనం చెప్పేది కాదు, మీరే కామెంట్ రూపంలో చెప్పాలి. కామెంట్ రూపంలో ప్రతిదీ ఏదైనా మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక్క కామెంట్ మనకు చేయండి. ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది. ఏదైనా మార్పులు చేర్పులు అయితే మనం ఏదైనా ప్రాబ్లం అయితే అవి సాల్వ్ చేసుకుంటాం. చూసి జాగ్రత్తగా నెక్స్ట్ టైం జాగ్రత్తగా చేసుకుంటాం. ఒకసారి చూడండి డిజైన్ డిఫరెంట్గా. ఈ లామినేట్ కూడా వాల్నట్ కలర్ ఎక్సలెంట్గా అయితే వచ్చింది. ఇది చూడండి ఒకసారి. కిచెన్ చూద్దాం. నెక్స్ట్ కిచెన్ ఉంది అక్కడ కూడా. కిచెన్ కూడా చేసాం. ఇది వచ్చి 2 BHK. నెక్స్ట్ కిచెన్ ఇది ఉండే షార్ట్ ప్లేస్లోనే అనుకూలంగా మనకి మంచిగా యూజ్ అయ్యేటట్టు మనం కూడా చేసాం. ఇది దీంట్లో వచ్చి 3 ట్యాండమ్ బాక్స్ అంటే బాస్కెట్స్ అంటాం. ఇది లేటెస్ట్ ట్యాండమ్ బాక్స్ అంటాం. ఇది వచ్చి 3 వస్తాయి. మనకు ప్లేస్ చిన్నది ఉంది కాబట్టి 3 పెట్టాం. ఇంకా ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ 3 వచ్చాయి మనకు. ఇక్కడ 3 సెట్ కుదిరినాయి. నెక్స్ట్ వచ్చి వికేర్ బాస్కెట్ పెట్టాం ఇక్కడ. అది కూడా లేటెస్ట్ మోడల్. ఇది వికేర్ బాస్కెట్ అంటే ఇంకా మనం ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటాం కదా, డ్రై ఫ్రూట్స్ ఆనియన్స్ ఇవన్నీ. ఇది వచ్చి వికేర్ బాస్కెట్ కూడా లేటెస్ట్ మోడల్. ఇది సాఫ్ట్ క్లోజెడ్ వస్తుంది. ఇది సాఫ్ట్ క్లోజెడ్. ఇంకా ఇవి మనం ఎక్కడ చేసినా కూడా ప్రొఫైల్ డోర్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. లేటెస్ట్గా ఉంటుంది. ఇది మనకి కిచెన్కే ఒక స్పెషల్లీ లుక్ వస్తుంది ఈ ప్రొఫైల్ డోర్ అనేవి. చాలామందికి తెలీదు. ఇవి కిచెన్లో వరకు మనకి చాలా యూస్ చూసేదానికి కూడా ఎంత చేసినా కూడా ఈ డోర్ల వల్ల మనకైతే చాలా లుక్ అనేది ఇది ఎక్కువ లుక్ అయితే వస్తుంది. ఇంకా వైట్ అనేది ఎక్కువ దగ్గర నేను వైటే వాడతాను. ఎందుకంటే మనకి బ్రైట్నెస్ అనేది వైట్ ఉండేటప్పుడు ఆ బ్రైట్నెస్ మనకు ఎక్కువగా వస్తుంది పైనుంచి లైట్స్ వేసినప్పుడు. అందువల్ల ఏంటంటే కాంబినేషన్గా కూడా మనకి వైట్కి ఏదైనా కాంబినేషన్ చాలా చక్కగా సూపర్గా కుదురుతుంది. వైట్ అయితే వైట్ మీద ఏ కలర్ అయినా మనం కాంబినేషన్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఓపెన్ డోర్ చూడండి. ఇది ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తాం పూజ రూమ్ అయితే మనం.
మరి ఏది లేకుండా కాకుండా దాంట్లోనే సిఎన్సి డిజైన్ పెట్టాం. ఇలా బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ లైట్స్ పెట్టాం, ప్రొఫైల్ లైట్స్ పెట్టాం, ఇంకా స్పాట్ లైట్స్, ఇవన్నీ లైట్స్ ఏదైనా కూడా మనం ఇట్లాంటివి చేసుకునేటప్పుడు చిన్న చిన్న లైట్స్ పెట్టుకుంటే చాలా లుక్ అనేది మనకు చాలా అద్భుతంగా వస్తాయి. ఆ చిన్న చిన్న లైట్సే కొంచెం అట్రాక్షన్గా అవుతాయి లైట్స్ అని, స్పాట్ లైట్స్ అనేవి. ఇంకా నెక్స్ట్ వచ్చి క్రాకరీ యూనిట్ కూడా ప్రొఫైల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం మనం. ఇక డ్రాస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, ప్రతిదీ మనం సాఫ్ట్ క్లోజెడే వాడతాం, బ్రాండెడే వాడతాం. మెటీరియల్ కూడా చూడండి, ఇది మనం క్లోజ్ చేసినప్పుడు అది ఫాస్ట్కి వెళ్ళి దానికి కొట్టుకొని సౌండ్ అయితే వస్తుంది. చూడండి, ఇట్లా మనం డ్రా ఓపెన్ చేసాం కదా, ఇట్లా వేసినప్పుడు అదే సాఫ్ట్గా ఏ సౌండ్ లేకుండా దేనికి దెబ్బ తగలకుండా సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రొఫైల్ డోర్, ఇవి కూడా ప్రొఫైల్ డోర్సే, ఇవి కూడా సాఫ్ట్ క్లోజెడే. ఆటోమేటిక్గా మనం ఓపెన్ చేసి అట్లా వదిలేస్తే అయ్యే క్లోజ్ అవుతాయి. సరే చూడండి, చూడడం కాదు ప్రతి ఒక్కరు ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా నెక్స్ట్ టైం చూసేదానికి అవకాశం అయితే ఉంటుంది మన వీడియోస్. ఇప్పుడు దాకా నేను అడగలేదు, ఒకసారి మా వీడియో కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ లైఫ్ డ్రీమ్ నెల్లూరు మన ఛానల్. మన ఆఫీస్ వచ్చి బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ డిపో జొన్నవాడ సెంటర్ దగ్గర అయితే మన ఆఫీస్ ఉంది. ఎవరైనా హౌస్ వర్క్ చేసుకోవాలంటే ఒకసారి మా ఆఫీస్ని విజిట్ చేయండి, చూడండి, మోడల్ చూడండి. అది ఒకసారి చూసి మీకు డైరెక్ట్గా వీడియోలు కాదు, ఫోటోలు కాదు, డైరెక్ట్గా మనం చేసిన సైటే డైరెక్ట్గా చూస్తే మీకు ఒక అవగాహన అనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది డిజైన్ కూడా కొంచెం లేటెస్ట్గా ప్రతి దగ్గర మన టీ ప్రొఫైల్ అనేది యాడ్ చేసాం. ఎందుకంటే అది కూడా మనకి కొంచెం అట్రాక్షన్ ఎక్కువగా, అవుట్లుక్ అనేది ఎక్కువగా ఇస్తుంది. స్లైడ్ డోర్స్ ఇవి ఇంత స్పీడ్ మీద డోర్ మనం క్లోజ్ అయ్యేటప్పుడు అక్కడ సాఫ్ట్ క్లోజర్ అనేది మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా మనం డోర్ అనేది ఫాస్ట్గా ఇట్లా 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 నెట్టేసి వదిలేయకూడదు. అప్పుడే మనకి సాఫ్ట్ క్లోజర్ అనేది తొందరగా వీక్ అయ్యి ఆ స్ప్రింగు, ఆ హైడ్రాలిక్ అనేది ప్రాబ్లం అవుతుంది. మనం ఎప్పుడు ఆ హైడ్రాలిక్కి అక్కడ ఒక లాక్ అనేది ఉంటుంది, లాక్ పట్టుకునేటట్టు మనం చిన్నగా స్లోగా డోర్ క్లోజ్ చేయాలి. అప్పుడు సాఫ్ట్ క్లోజర్ అనేది లైఫ్ వస్తుంది, మనకు సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. డోర్ కూడా డ్యామేజ్ ఉండదు, లైఫ్ వస్తుంది. ఇంకా ఇప్పుడు స్లైడింగ్ డోర్ అనేవి మనకి ఎక్కువ రావు లైఫ్. ఇట్లా చేసుకుంటే కొంతవరకు అయినా లైఫ్ వస్తాయి. మనకి ఓపెన్ డోర్స్ కన్నా స్లైడ్ డోర్స్ కొంచెం లైఫ్ అనేది తక్కువ ఉంటాయి. ఆ తక్కువ అంటే లైఫ్ అంటే మనకి డోర్లు అనేవి ఏం కాదు, ఓన్లీ ఒక సాఫ్ట్ క్లోజర్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది, వీక్ అవుతుంది. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు స్లైడ్ డోర్ వల్ల. ఓన్లీ ఒక ఇక్కడ సాఫ్ట్ క్లోజర్ ఉంది కదా, ఇక్కడ ఒక మిషన్ వస్తుంది. అది ఆ సాఫ్ట్ అనేది మనం డోరు ఎట్ట పడితే అట్ట యూస్ చేస్తే ఆ సాఫ్ట్ అనేది ఈ డోర్ వెయిట్కి, ఆ హైడ్రాలిక్ అనేది అది మనం ఆ వెయిట్కి దబ్బని కొట్టుకుని సాఫ్ట్ ఒకేసారిగా వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడేంటంటే మనకి అది వీక్ అయిపోయి డోర్ కూడా మనకి ఇట్లా సాఫ్ట్ క్లోజ్ కాదు, అప్పుడు అది వీక్ అయిపోతాయి. సాఫ్ట్ మనకి స్లైడ్ డోర్ పెట్టుకున్నప్పుడు అది చాలా సున్నితంగా వాడుకోవాలి. స్లైడ్ డోర్స్ అనేవి మనం ఓపెన్ డోర్స్ రఫ్ అండ్ రఫ్గా వాడుకున్నట్టు స్లైడ్ డోర్స్ వాడుకునే దానికి కుదరదు. టూ BHKలో ఫస్ట్ ఇప్పుడు మనం వచ్చి మాస్టర్ బెడ్రూమ్ చేసాం. ఇది నెక్స్ట్ బెడ్రూమ్, ఇది కిడ్స్ బెడ్రూము. చూడండి, ఈ టీ ప్రొఫైల్ అనేవి
వీటిలో చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఇది వచ్చి మనం పీవీడి స్టీల్లెస్ స్టీల్ ఒరిజినల్ స్టీల్ అయితే వాడాం. దీనివల్ల ఏంటంటే లైఫ్ వస్తుంది, ఎక్కువ రోజులు కలర్ కూడా మనకి షేడ్ కాదు, ఇది ఎక్కువ రోజు కలర్ అయితే మనకి లైఫ్ అయితే వస్తుంది. చూడండి ఇట్లా వదిలేయకుండా అక్కడ అయితే మిషన్ ఉంటుంది, సాఫ్ట్ క్లోజ్ మిషన్. ఆ లాక్ అనేది ఉంది, ఆ లాక్ పట్టుకున్నప్పుడు అది సాఫ్ట్గా క్లోజ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అదే అట్లా కాకుండా మనం ఇట్లా వదిలేసి ఆ మూల నుంచి ఇట్లా ఈ మూల వదలాలి, ఇంకా కొన్ని రోజులకే అది పోతుంది, దాని స్ట్రెంత్ అనేది తగ్గిపోద్ది ఆ వెయిట్కి. ఇంకా ఈ అంత పీవీసీ లామినేట్, ఫ్లెక్సిబుల్ లామినేట్, ఇది చాలా డిఫరెంట్గా, క్వాలిటీ కూడా మొత్తం బ్రాండెడ్ అయితే వాడాం. క్వాలిటీ కూడా ఎడ్జెస్ కూడా మనం చాలా ఫినిషింగ్ చాలా జాగ్రత్తగా నీట్గా అయితే చేసాము. చూడండి సరే. సార్ వాళ్ళదే నాగార్జున సారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. మనమైతే చెప్పకూడదు మన వర్క్ గురించి. సార్ మనమైతే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మాకు ఇచ్చారు, మీరు చాలామంది అప్రోచ్ అయ్యారు, చాలామంది విజిట్ చేస్తారు మీ సైట్, మనకు ఇచ్చారు. మీ ఒపీనియన్, మీ ఫీడ్బ్యాక్ ఏదో మాకు చెప్తే మాకు కూడా మనం చెప్పుకోకూడదు. మీ ఫీలింగ్ చెప్పండి, మనం చేసిన వర్క్ మీ ఫీలింగ్ ఎలాగుంది? హాయ్ ఆల్. సో నేను రీచ్ అవుట్ అవ్వడం మాత్రము ఆన్లైన్లోనే రీచ్ అవుట్ అయ్యాను. అట్ ద సేమ్ టైం మా ఊర్లో ఒక అతను, మా ఫ్రెండు ఇట్లానే వీళ్ళ దగ్గరే చేయించుకున్నారు. సో ఫస్ట్ నేను వాళ్ళు చూశాను, వాళ్ళు చూసి ఎక్కడ చేశారని చెప్పేసి అడిగాను, ఇట్లా మా కాంటాక్ట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నేను యూట్యూబ్లో కూడా అన్ని వీడియోస్ చూశాను. ఇన్ ప్యారలల్ ఇక్కడ నేను హైదరాబాద్లో కూడా చాలా మందితో నేను రీచ్ అవుట్ అయ్యాను. ప్లస్ వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకొని మా మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి షార్ప్ ఎడ్జెస్ ఉండొద్దు, పీవీసీ సీట్స్ కావాలి, కిచెన్లో యాకర్లిక్ కావాలని చెప్పాను. సో వాళ్ళ దగ్గర కొటేషన్కి ఇక్కడ కొటేషన్ కంపేర్ చేసుకొని అట్ ద సేమ్ టైం ట్రస్ట్, ఫినిషింగ్ మెయిన్ అని చెప్పాను. సో నేను ఏదైతే చెప్పానో నాకు అదే అవుట్పుట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ అండ్ టైం ఫ్రేమ్ కూడా, విత్ ఇన్ టైం ఫ్రేమ్ మా హౌస్ వార్మింగ్ చాలా తక్కువలో ఉండే. సో ఆ టైం కంప్లీట్ చేయాలని చెప్పాను. ఆ టైంలో మాకు చేసిన ప్రామిస్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ది వే దే డిడ్ ద వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్, ఐఎమ్ రియలీ హ్యాపీ యాక్చువల్లీ. Yeah, I suggest go for and see all the outputs and right. So yeah, I'll suggest with a live dream interior. Yeah, thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మాకు మీరు ఎంతమంది కాదని ఇచ్చి ఈ కాంట్రాక్ట్ మనం తెప్పించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.